ఏమిట్రా నువ్వు మాట్లాడేది? మీరిద్దరూ ఒక ఇంటి వాళ్ళైతే సంతోషించే మొదటిదాన్ని నేనేరా. కానీ దాని మీద ప్రేమతోటి పెళ్ళయింది, తాళి కట్టానని కలలు గని ఇలా పిచ్చివాడి వైపోకురా. నేను పిచ్చెక్కి చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. అయితే ఈ మాటే దేవిని తీసుకొచ్చి నాకు చెప్పించు. నీ చేతులతో దాని మెళ్ళో కట్టిన తాళి నాకు చూపించు. అప్పుడే నీ మాట నేను నమ్ముతాను. ఇంతకీ దేవెక్కడా? ఎక్కడున్నా దేవి నా భార్య. దేవి, నువ్వు అక్కడి నుంచి రావాలనే వీడిని ఎరగా తీసుకొచ్చి ఇక్కడ పడేశా. వీడి ప్రాణాన్ని గిజగిజలాడించి నిన్ను కిందకి నంపించాను. ఇక ఈ ఆఖరి రోజు వ్రతం నువ్వు పూర్తి చెయ్యలేవు. అంతా వ్యర్థం. ఎందుకో తెలుసా? ఆకాశంలో చూడు. అగ్నిగోళంలా మండే ఆ సూర్యుడిని రాహువు కబలిస్తోంది. చూడు, సంపూర్ణ సూర్యగ్రహణం పట్టబోతోంది. ఇప్పుడు దేవి సామాన్యుల, ఏ శక్తి లేని బురద పాము. దేవతలు మాత్రమే చెయ్యగలిగే వ్రత విధానం ఈ ఆకారంతో నువ్వు చెయ్యగలవా? చెయ్యలేవు దేవి. ఈ గ్రహణం విడిచేలోగా నువ్వు చెయ్యాల్సిన వ్రతానికి కాలం చెల్లుతుంది. విజయ్, 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 నేను విజయ్, దేవి. దేవి, విజయ్, ఇక్కడ విజయ్, ఎప్పటికైనా నిజం చెప్తే నీకే చెప్తానన్నానుగా. సమయం వచ్చింది. సత్యం చెప్తున్నాను. దేవి, మంచి కోసం చేసే ప్రయత్నం ఓడిపోకూడదు. గ్రహణం పట్టి వ్రతం పూర్తి చేయలేకపోతున్నానని అధైర్యపడకు. నిన్ను నేను గెలిపిస్తాను. నీకు దైవం సహాయం చేయకపోవచ్చు, ధర్మం సహాయం చేయకపోవచ్చు, సృష్టి సహాయం చేయకపోవచ్చు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. ప్రేమే కోటి సూర్యులై ఉదయించి ఈ ఆకారంతోనే నీతో వ్రతం చేయిస్తుంది. ఓంకారనాదం నుంచే సృష్టి పుట్టింది నిజమైతే ఈ నాదమే నిన్న శక్తి దగ్గరికి చేరుస్తుంది. దేవి, చేరుస్తుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమ